అర్ధరాత్రి నడి ఇంట్లకు ఎవడన్నా దొంగోడొస్తే ఎంత రేషం లేని మనిషి అయినా తిరగబడతాడు. చేతగాకున్నా చేతి లేదుంటే దాన్ని వేసుడతాడు. మనిషికైనా జాతికైనా కొద్దిగా పౌరుషం ఉండాలి. ఉత్తుత్తగా మన జోలికొచ్చి మన మంచితనాన్ని అలసుగా తీసుకొని ఓపిక పట్టే కొద్దీ రెచ్చిపోతామంటే ఏం చేయాలను? ఉట్టిగా 7 సైనికుల పానాలను తీసుకొని పోయిండ్రు. మనకేమో మంచితనం ఎక్కువ ఏడుస్తున్నాం. ఆ పాకిస్తాన్ వాళ్ళేమో పాపం ఎక్కువ ఏడుస్తున్నారు. రెచ్చగొడితే రెచ్చిపోక ఒక చెంపకి ఇంకో చెంప చూపిస్తున్న శాంతమూర్తులను మనమంతా మెచ్చుకోవాలి. దేశం కోసం పానమిడిచిన వాళ్ళ పానాలను ఇప్పుడు ఏ లీడర్ తీసుకొస్తాడు? 4 రోజుల సంధి మీరు టీవీలో చూసే ఉంటారు. పఠాన్ కోట్ల ఎట్లా యుద్ధం జరుగుతుందో. రాత్రి లేదు పగలు లేదు, దందందనని అన్ని తుపాకుల మూతలే. అట్నుంచి ఉగ్రవాదులు కాల్సా, ఇట్నుంచి మన జవాన్లు కాల్సా. ఈ యుద్ధంలో మనోళ్ళు 7 జవాన్లు జీవిడిస్తే 6 బట్టే వాజగాళ్ళను చంపుతందుకు 4 రోజులు పట్టింది. పాకిస్తాన్ గెట్టుకు ఆనుకొనుండే పంజాబ్ రాష్ట్రంలో పఠాన్ కోట్ అనే కాడ యుద్ధం చేసే గాలి మోటార్ల డిపో ఉంటుంది. గట్టి బందోబస్తు ఉంటుందని చెప్తారు. అగో అండ్లకు జొర్రబడ్డరు ఉగ్రవాదులు. 4 రోజులు ముప్ప తిప్పలు పెట్టి మనోళ్లను బలి తీసుకున్నారు బద్మాషిగాళ్ళు. మరి మన నిఘా సంఘాలు, సీక్రెట్గా తిరిగే మనుషులు, సీమ చిటుక్కుమన్న చిటికెల దొరకబట్టే టెక్నాలజీ ఏమైనట్టు? ఒకవేళ ఒక్క పరే ఓ 100 మంది దాడి చేస్తే ఏమన్నున్నదా? బూడిద కూడా మిగిలదు కావచ్చు. బడ్జెట్లా సగానికన్నా ఎక్కువ పైకం దేశ రక్షణ కోసమే ఖర్చు పెడుతున్నాం. మరి గిసొంటి ఎందుకు ఆగబట్టలేకపోతున్నామో జర గట్టిగానే ఆలోచన చేయాలి సెంటర్ సర్కారోళ్ళు. మొన్ననే మోడీ సార్ వచ్చేటోడు చక్కగా రాక పాకిస్తాన్లో దిగి ప్రధానమంత్రికి హ్యాపీ బర్త్డే చెప్పి అందరికీ షాకిస్తే ఉగ్రవాదులు అంతకంటే స్పీడ్గా వచ్చి దేశం మీద దాడి చేసి పెద్ద షాకిచ్చిండ్రు. కానీ మోడీ సారు మొన్న షరీఫ్ సార్ మీకు చెప్పలేదా మీ దేశం మీదకి యుద్ధానికి పంపుతున్నామని? లేకుంటేంది సారు, పామసుంటి పాకిస్తాన్తోని దోస్తానా చేద్దామని మీరు పోతే వాళ్ళేమో యుద్ధమే ముద్దన పట్టిరి. ఇసొంటి మల్లోపరి కాకుండా చూసుకోండి సార్లు.